అరుణాచలం, నేను పదవి దక్కలేదని ఏడుస్తున్నాను. నీకేం బాధ ఉందని ఆలోచిస్తున్నావు? అక్కడ ఏదో శబ్దం ఉంటుంది, వెళ్ళి చూడు. అది కాదు అరుణాచలం, అల్లుడు చెప్పినట్టు చేయి. వీడి హింస ఎప్పుడు విరగడవుతుందో దేవుడా. అల్లుడు, నాకు తెలుసు వేదవతి గురించేగా బాధపడుతున్నావు. సార్, మన దగ్గర ఉన్నది 1,48,000 రూపాయలు. ఈ పార్టీకైన బిల్ 1,46,000 రూపాయలు. బ్యాలెన్స్ మన దగ్గర ఉన్నది 2,000 రూపాయలే సార్. ఆ 2,000 బ్యాలెన్స్ టిప్స్ గా ఇచ్చే. సార్, అడిగే హక్కు నాకు లేదు, అయినా మనసు ఆగటం లేదు. మా నాన్నగారు ఇచ్చిన 30 కోట్ల రూపాయలు, వాటి ద్వారా మీరు సంపాదించిన కొన్ని కోట్ల రూపాయలు ఒక్క నెలలో ఖర్చు పెట్టేశారు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఇది చాలా ఎక్కువ సార్. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు హోటల్ 30 రోజులకు బుక్ చేశారు. ఇవాళ 30వ రోజు. చెక్అవుట్ టైం 12 o'clock. ఇప్పుడు టైం 11 అవుతుంది సార్. సార్, ఆ 30 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా మిగలకుండా అంతా ఖర్చు అయిపోయింది సార్. ఆ లెక్కలన్నీ మీరు చెప్పినట్టుగానే ఆ బిల్స్, ఓచర్స్, చెక్ రిసిప్ట్స్ అన్నీ మా నాన్నగారికి సబ్మిట్ చేశాను. అంతా అయిపోయిందిగా. అంతా అయిపోయింది. అరుణాచలం, నువ్వేం చేస్తావో ఎందుకు చేస్తావో అర్థం కావట్లేదు. మనసులో ఏదో పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. ఈ రోజంతా అర్థమవుతుంది. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా, నీ తోడు నీవే సోదరా, నీ తోడు నీవే సోదరా. ఏమిటమ్మా ఇది? ముహూర్తానికి టైం అయింది, ఇంకా అడిగాల? చంద్రశేఖరం, అరుణాచలం కారణం లేకుండా ఏ పని చేయడని నా నమ్మకం. ఇదేదో చిన్నపిల్ల తొందరపడింది. నువ్వున్నా కాస్త ఆలోచించు. నాకు ఈ పెళ్లి కొంచెం కూడా ఇష్టం లేదు. అంతా నాకు తెలుసు. ముందు వేదవతిని తీసు, నువ్వు కిందకి రా. వస్తాంలే. 47, 48, 49, 50. అపరా, నీకెక్కడ దింత డబ్బు? ఎక్కడదంటే అరుణాచలం ఇచ్చాడు. అరుణాచలం ఇంత డబ్బు నీకు ఇవ్వడే? ఎవడరా ఇచ్చింది? అది చెప్తాను, విశ్వనాథ్ ఇచ్చాడు. వాడు నీకు డబ్బులు ఎందుకు ఇచ్చాడు? 20,000 రూపాయలు ఆఫీస్కి తీసుకెళ్లి అరుణాచలంకి ఇవ్వమన్నాడు. అందుకే ఇంత డబ్బు నాకు ఇచ్చాడు. 20,000 అందుకు ఇచ్చి పంపాను. ఏంట్రా నువ్వు అనేది? కార్తవరాయ, నువ్వు అనుకున్న పాత అరుణాచలం కాదు. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే 3,000 కోట్లు వస్తాయట, తెలుసా నీకు? అందుకే అతను హోటల్ గిట్లని తెగ ఖర్చు పెట్టేస్తున్నాడు. ఏంటమ్మా వీడు చెప్తుంది? అర్థం కాలా? నాకు అర్థమైంది. ఆఖరి క్షణంలో వెళ్ళి 20,000 రూపాయలు ఇస్తే అది అరుణాచలం వెంటనే ఖర్చు పెట్టలేడు. అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయల ఆస్తి ట్రస్ట్ కి చెందుతుంది. అది ఆ విశ్వనాథ్ కాజేయాలని చూస్తున్నాడు. కార్తవరాయ, నువ్వు ముందు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి. నేను వెంటనే వెళ్ళి మా నాన్నగారికి చెప్తాను. జెంటిల్మెన్, అరుణాచలం ఖర్చు పెట్టిన 30 కోట్ల తాలూకు బిల్స్, ఓచర్లు అన్ని చెక్ చేశాను. మీరు ఒక్కసారి చూసి చెక్ చేశారంటే ఆస్తంతా అరుణాచలం హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. వాట్ మిస్టర్ రంగాచారి, అకౌంట్స్ చూసింది ఎవరు? మీ అమ్మాయి కదా. అకౌంట్స్ లో మీరు పులి కడుపున పిల్లి పుడుతుందా? థ్యాంక్ యూ. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, అక్కడ సంతకం పెట్టి మేము వెళ్తాం. 12 గంటలు కాబోతోంది, అరుణాచలం రాలేదే. వెల్కమ్ అరుణాచలం. ఏమిటయ్యా ఇంత ఆలస్యం? ఎంతో కష్టపడి ఛాలెంజ్ని విజయవంతంగా పూర్తి చేసి సరైన సమయానికి రావేమని భయపడ్డాను. ఎనీహౌ, తండ్రికి తగ్గ కొడుకు అనిపించావు. నువ్వు అనుకున్న సాధించావు. కంగ్రాట్స్.
ఇంచుమించు గెలిచినట్టే ఉన్నావు. ఈ డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకం పెడితే మీ నాన్నగారి 3,000 కోట్ల ఆస్తి నీకు దక్కుతుంది. ఆయన నాకు అప్పగించిన ఈ బరువు తగ్గుతుంది. అవునవును, నీకు ఇచ్చిన గడువు పూర్తవడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది. సంతకం పెట్టు. అరుణాచలం అరుణాచలం. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఎవరు నేను లోపల రానిచ్చింది? రంగాచారి గారు, అతను అరుణాచలం ఫ్రెండ్. ఎందుకు వచ్చావు? ముందు బిల్లు తీసుకో అరుణాచలం. ఏంటో అయితే ఎలక్షన్ టైంలో పోస్టర్లు కొట్టి నువ్వు ₹1,00,000 ఇలా ఆడు 80,000కే కొట్టాడు. నేను వదులుతానా? అది కనిపెట్టి మిగిలిన ₹20,000 తీసుకొచ్చాను. నువ్వు డబ్బులు తీసుకో అరుణాచలం. వెళ్ళొస్తా అరుణాచలం. నందు, అరుణాచలం, ఏమిటయ్యా ఇది? అతను చెప్పింది నిజమా? ఇంకా డౌట్ ఉంది సార్. వచ్చింది అరుణాచలం ఫ్రెండ్, అతనెందుకు అబద్ధం చెప్తాడు? ఏం బాధపడకు అరుణాచలం. 30 కోట్లు 30 రోజుల్లో ఖర్చు పెట్టావు. ఇదంతా ఆఫ్టర్ ఆల్ ₹20,000. నీకు ఇంకా 30 సెకండ్లు ఉంది. ఈ కాస్త ఖర్చు పెట్టలేవా? అరుణాచలం, నందుకు డబ్బిచ్చి పంపించింది ఈ విశ్వనాథే. రంగాచారి గారు, మీ అమ్మాయి హద్దు మీరు మాట్లాడుతుంది. అరుణాచలం, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని ఆలోచించు కూర్చోడానికి ఇప్పుడు టైం లేదు. 12 అయ్యేలోపు 20,000 ఖర్చు పెట్టే మార్గం ఏమిటో ఆలోచించు. నందు, నువ్వు నా దగ్గర పనిచేసినందుకు నీ జీతం లేదు. మర్చిపోయా, నీ జీతం ₹20,000. దా, వచ్చే బుక్ ఇక్కడ. దీని మీద సంతకం పెట్టు. అరుణాచలం, ఆ దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా పూర్తయింది. ఇక మీ నాన్నగారి విలువ ప్రకారం ఆస్తి అంతా నీదే. డాడీ, వీళ్ళ గురించి అరుణాచలం చెప్పినప్పుడు మీరు అసలు నమ్మలేదు. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వకు బేబీ. నేనే చెప్తాను. ఈ 20,000 మాత్రమే కాదు, అరుణాచలానికి రేసులో వచ్చిన డబ్బు, సినిమా మీద వచ్చిన డబ్బు, లాటరీలో వచ్చిన డబ్బు అంతా నా డబ్బే. మిస్టర్ విశ్వనాథ్, మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మిస్టర్ రంగాచారి, మీరు ఇంకా 1930లోనే ఉన్నారు. ఇప్పుడు కాలం మారిపోయింది. కాలాన్ని తగినట్టు మనిషి కూడా మారాలి. 3,000 కోట్ల రూపాయల్ని మీరు పేదవాళ్ళకి, అనాథలకి మొత్తం రాసిచ్చేయమంటే అది మేము వినాలా? యూ స్కౌండ్రల్స్, ఇప్పుడే మీ అందరి మీద కేసు పెట్టి జైల్లో తయించి మీ అంతు చూడకపోతే ఇదే బాగా చదువుకున్న వాళ్లతో ఇదే ప్రాబ్లం. డైరెక్ట్ గా పోటీ పడరు. ప్రతి చిన్న విషయానికి కోర్టు కేసు అంటారు. ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్తేనే కదా. నేను చెప్తున్నాను, ఇదే కోర్టు, నేనే జడ్జ్. అసలు ఈ ట్రస్ట్ విషయం మా నలుగురితో పాటు మీ ముగ్గురికి మాత్రమే తెలుసు. అందుకే మీ ముగ్గురికి నేను మరణశిక్ష విధిస్తున్నాను. శిష్య కొంతమంది చెబితే వింటారు, కొంతమంది అనుభవం అయితే వింటారు, కొంతమందిని తంతేనే వింటారు. మీ నలుగురిని తంతేనే వింటారని దేవుడు శాసించాడు. అరుణాచలం పాటిస్తాడు. సత్యం. ఇప్పుడు నేను పాటిస్తాను.
వీడిని చంపి నీ జీవితం పాడు చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. నిరుపేదల్ని ఆదుకోవటానికి పుట్టినవాడివి. అలాంటి నీ చరిత్రకి ఎలాంటి మచ్చ ఉండకూడదు. వీడిని చట్టానికి పట్టించడమే మంచిది. దాడవలండి, తప్పకండి, రండి 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 రండి. చావు దెబ్బలు కొట్టాడు. వీడిని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. ఎలాండా మీకు వేరే పని లేదా? నేను అప్పుడే అన్నా ఈ విధంగా దొరుకుతుంది అని. నేను ఎప్పుడు అంటున్నాను తమరు నడవండి అని. అత విధి. అరుణాచలం, నా వల్ల పెద్ద తప్పే జరిగింది. నన్ను క్షమించు బాబు. మీరు పెద్దవారు, అంత మాట అనకండి. 30 రోజులు నువ్వు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇదిగో 3000 కోట్ల ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్. నన్ను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ డబ్బు కోసమే నేను నాడు శ్రమపడ్డానని మీరు అనుకుంటున్నారా? కాదు. మా నాన్నగారి ఇష్ట ప్రకారం ఇది నిరుపేదలకు చెందాలి. స్వార్థపరులు దక్కకూడదన్న ఉద్దేశంతోనే నేను ఎంత కష్టపడ్డాను. సార్, మీరెంతో మంచివారు. మా నాన్నగారు చెప్పినట్టుగా ఈ డబ్బును పేదలకి ధర్మకార్యాలకు ఉపయోగపరచండి. నేను వస్తాను. అరుణాచలం, నాకు తెలియకుండా రేపు మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే? జరగదు. ఇక మీద ఎవరూ వీళ్ళని మోసం చేయలేరు. ఇప్పుడంతా వీళ్ళకి తెలిసిపోయింది ట్రస్ట్ గురించి. నందిని, నిజం చెప్పాలంటే ఆఖరి సమయంలో నువ్వే వచ్చి ఆస్తిని కాపాడావు. నేను నీ మేలు జన్మలో మరవలేను. నిన్న ఈసారి నేను చూసినప్పుడు పెళ్లి కూతురుగా కనపడాలి. ఏంటి? వస్తాను. లోపల ఏం జరిగింది సార్? ఈ గొడవ కారణం ఏమిటి సార్? వెనక రాజకీయ హస్తం ఉందంటారా? మీ సమాధానం ఏమి సార్? ఒక్క నిమిషం జరిగిందంతా నేను చెప్తాను. అరుణాచలం తండ్రి పెద్ద కోటీశ్వరుడు. ఒక పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. వారి 3000 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడే బాధ్యత. ఒకవేళ అరుణాచలం తిరిగి వస్తే ఈ ఆస్తి అంతా అతనికి ఇచ్చేయమని చెప్పారు. దాంతో కండిషన్ కూడా పెట్టారు. గట్టి మేళం 30 రోజుల్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలన్నదే వారి కండిషన్. మొదట అరుణాచలం డబ్బు మీద ఆశపడలేదు. కానీ ఆ కండిషన్కి ఆయన ఒప్పుకోకపోతే ఆ డబ్బు ఎక్కడ స్వార్థపరుల పాలైపోతుందోనని ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అతనికి కావలసిన వాడిని అతను అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా
తను ఎవరినైతే ప్రాణప్రదంగా ప్రేమించాడు, జీవితాంతం ఎవరితో అయితే తను కలిసి జీవించాలనుకున్నాడు, ఆ అమ్మాయి అతన్ని అర్థం చేసుకోలేకపోయింది. అదొక్కటే అతనికి తీరని ఆవేదన. ఇప్పుడు అతని ఆస్తిని అంతటినీ పేదలకు ఇవ్వమని చెప్పి అరుణాచలం బయలుదేరుతున్నాడు. అతని గమ్యం ఎక్కడో ఆ భగవంతుడికి ఒక్కడికే తెలుసు. సార్, దేవుడు మీకు ఏ లోటు లేకుండా అన్నీ ఇచ్చాడు. మీరు చాలా అదృష్టవంతులు సార్. దేవుడు అందరికీ అన్నిటినీ ఇవ్వడు, ఏదో ఓ లోటు పెడతాడు. ఏ లోటు లేదంటే దేవుణ్ణే మర్చిపోతాం. ఏ మీకు ఏదైనా లోటుందా? అందరూ బాగుండాలి. నేను వస్తాను. నమస్కారం. మీరిలా బస్ స్టాప్ లో నా జీవితం ప్రారంభమైందే బస్ స్టాప్ లో. గతాన్ని మర్చిపోకూడదు కదా, అందుకే బస్సులో వెళ్దామని వచ్చాను. సార్, మీరెందుకు వెళ్తాం? మాతోటే ఉన్నాను సార్. ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను. అనుకోకుండా చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు సార్? నన్ను ఎవరు గుర్తించని ఏదో చోటుకు వెళ్తాను. అరుణాచలం, కారెక్కు. ఇప్పుడు నేను ముందు కారెక్కు. చల్లగా ఉండారు అరుణాచలం. లోపలికెళ్ళయ్యా. రాబావా. ఆగు. అరుణాచలం, నన్ను క్షమించు బాబు. నాయనమ్మా, నువ్వు పెద్దదానివి, నేను చిన్నవాడిని. నన్ను నువ్వా చిన్నవాడివి కాదయ్యా, నువ్వెంత పెద్దవాడివో ఈ లోకానికి తెలియచేశావు. వయసులో పెద్దదాన్నైనా మంచి మనసులో మా అందరికన్నా నువ్వెంతో పెద్దవాడివయ్యా. నిండు మనసుతో అంటున్నాను, పెళ్ళు పేదవతి నా మనోడ కోసం ఎదురు చూస్తోంది. మహారాజులా ఉండు బాబు. నిండు 100 ఏళ్ళు బతుకయ్యా. పంతులు గారు, ముహూర్తం దాటిపోతుంది, త్వరగా తాళి కట్టించండి.